ఉండకూడదు. మన ఆలోచన విధానము మారి వాక్యానుసారంగా మన ఆలోచన విధానం మార్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ మనస్సు మారి రూపాంతరం కావాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, అవునా కాదా? నీ మనస్సు మారి రూపాంతరమగునట్లు. దయచేసి రోమాపత్రిక 12వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలమునైన సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో అది తెలుసుకొనున్నట్లు నీ మనస్సు మారి. కొంతమంది ఒక్కసారి బుడుంగమని బాప్తిస్మం పొందితే చాలు, ఇక మనము ఆర్టీసీ బస్సులో టవల్ పడేస్తే రిజర్వేషన్ అయిపోతుంది కదా, అట్లా అనుకుంటున్నారు కొంతమంది. నువ్వు పరలోక వారసుడివి వారసురాలివి కావాలంటే బాప్తిస్మం అనేది మొదటి మెట్టు, అది ఫైనల్ కాదు. ఏదైనా ఒక ప్రాసెస్లో గుండా వెళ్ళితేనే అది ప్రయోజనకరం అవుతుంది. ఓ టెరిబుల్ సూటు కొనుక్కున్నా, అది ధరించుకోవాలంటే ఏం చేయాలా? మంచి టైలర్కి ఇవ్వాలనా లేదా? వాడున ఆది ప్రకారం దాన్ని కటింగ్ చేయాలా, మళ్ళీ కటింగ్ చేసినాక కుట్టింగ్ చేయాలి, తర్వాత దాన్ని కరెక్ట్గా నాకు దాని గుండీలు జిప్పులు అంతా కూడా కరెక్ట్గా పెట్టి నాకు ఇవ్వాలి, అప్పుడు నేను తొడుక్కోవాలి. అంతేగాని మంచిగా 10,000 రూపాయల టెరిబుల్ బట్ట తీసుకొని ఇక ప్రాసెస్లో పెట్టకుండా దాన్ని లుంగిలాగా అడ్డపంచలాగా కట్టుకొని తిరుగుతుంటే బాగుంటుందా? అబ్బా ఏం లుంగి సార్, టెరిబుల్ లుంగి అని ఎవడని మెచ్చుకుంటాడా? నువ్వు కొన్న బట్టకు ప్రయోజనం కలగాలంటే అది చీరలు జాకెట్లు ఏదైనా సరే ఒక ప్రాసెస్లో గుండా పోవాలి. మంచి పట్టు చీర కూడా అడ్డపంచలాగా కట్టుకుంటే ఏం ప్రయోజనము? దేవుని కుటుంబంలో పుట్టావు, నీ బ్రతుకు ప్రయోజనం కలగాలంటే కొంత ప్రాసెస్లో గుండా రావాలి. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే నీవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఇక్కడ 99% బిలీవర్స్ ఫెయిల్ అయిపోతున్నారు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నమ్మకంగా వాడు చచ్చిందాకా స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాడు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నా, ఇంకేం చేసినా, వ్యాపారాలు చేసినా మోకరించేది లేదు, ప్రార్థన చేసేది లేదు, దేవుని ఆలోచన పొందేది లేదు. ఆలోచనకర్త వెంట నడుస్తూ ఆయన ఆలోచనను అడగకుండా సొంత మనస్సుతోనే నడుస్తున్నారు. స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. తర్వాత నీ మనస్సు మారాలి. బాప్తిస్మం పొందినప్పుడున్న మనస్సు పనికిరాదు, నీకు కొత్త మనసు రావాలి. తర్వాత రూపాంతరం పొందుతావు. గొంగళి పురుగు రూపాంతరం పొంది సీతాకోక చిలుకలాగా మారినట్టుగా నీ బ్రతుకు ఉండాలి. మునిగాను కదా సార్ అంటే మునుగు ఇంకా పర్మనెంట్గా అట్లనే ఉంటే ఇంకా బాగుండేది. అనవసరంగా బయటకు వచ్చావు. సంఘంలో ఐక్యత జడగొట్టడానికి, దేవుని కార్యాలు అడ్డగించడానికి, కోరహు బాట నడవటానికి బయటకు వచ్చావు. నీళ్ళలోంచి ముంచి బయటికి తీశాడు దేవుడు. కొత్త మార్గం నడవమని బయటికి తీశాడు. అంతేగాని కోరహు మార్గం, బిలాము మార్గం, కయ్యూను మార్గం నడవమని కాదు. మునిగి లేచారు కానీ కయ్యూను మార్గంలో పరిగెడుతున్నారు. మునిగి బయటకు వచ్చారు, కోరహు మార్గంలో పరిగెడుతున్నారు. మీరు కాదు, వేరే గ్రహంలో ఉన్నారు కొంతమంది. ప్రియులారా, జాగ్రత్త. దేవుడు అన్నీ చూస్తాడు. ప్రత్యేకంగా ఆయనకు కావలసింది హృదయం. దేవుణ్ణి ఎవ్వరు మోసం చేయలేరు.